నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। అల్లూరి జిల్లా కలెక్టర్ కి సమస్యలు చెప్పుకున్న బొడ్డు మామిడి గ్రామస్తులు। అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ బొడ్డు మామిడి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చింతపల్లి రాకను గమనించి కొత్త పాకల గొప్పపై బొడ్డు మామిడి గ్రామస్తులందరూ ఏకమై జిల్లా కలెక్టర్ కి తమ సమస్యలు చెప్పుకోవాలని వేచి ఉన్నారు। ఇంతలో చింతపల్లిలో జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్య చూసుకుని తిరిగి వస్తుండగా జిల్లా కలెక్టర్ ని ఆపుచేసి గత 50 సంవత్సరాల నుండి బొడ్డు మామిడి పీవీటీజీ తెగకు చెందిన గ్రామస్తులు రహదారి లేక గర్భిణీలు, వృద్ధులు, బాలింతలు స్కూలుకు వెళ్లే చిన్నారులు వర్షాకాలంలో చాలా అవస్థలు పడుతున్నామని, మా గ్రామానికి తారు రోడ్డు వేసి గ్రామంలో మినీ అంగన్వాడీ సెంటర్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ని కోరారు। జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సానుకూలంగా స్పందించి ఇంకా గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు। దీంతో గ్రామస్తులు చాలా ఆనందం పడ్డారు। జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మా బొడ్డు మామిడి గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు అని రహదారి వేస్తామని హామీ ఇచ్చారు అని చాలా సంతోషపడి జిల్లా కలెక్టర్ జేఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ కి జై కూటమి పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జి గిడ్డేశ్వర్ కి జై అని చెప్పుకుంటూ గ్రామస్తులు గ్రామానికి తిరిగి వెళ్లారు। ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుందూరు రాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త కుందూరు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు। దానివల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్। మాకు ఎందుకంటే 50 సంవత్సరాలు అవుతుంది సార్, ఇప్పటికే మాకు అసలు ఏం రావట్లేదు సార్। అసలు మినీ కూడా ఇబ్బంది లేదు। మాకు స్కూల్ పిల్లలు అయితే 20 మంది ఉన్నారు సార్। అక్కడ నుంచి ఇక్కడ నడుచుకొని రావాలంటే పిల్లలు చాలా భయపడుతున్నారు। ఇక్కడే కొత్త పాకలు మాది బొడ్డుమాడు విలేజ్, మాది లోతుగడ్డ పంచాయతీ చింతపల్లి మండలం। మాకేంటంటే 50 సంవత్సరాల నుంచి మాకు రోడ్ అనేది లేదు, మళ్ళీ మినీ అనేది లేదు, స్కూల్ లేదు। ఎందుకంటే చాలామంది మేము రోడ్ నుంచి వెళ్ళాలంటే ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాం। వర్షం పడితే మరి చాలా ఇబ్బంది పడుతున్నాం। ఎందుకంటే ఇప్పుడు మాకు పిల్లలు కొత్త పాకలు స్కూల్కి వెళ్ళాలన్నా సరే వాళ్ళు చాలా భయపడుతూ వెళ్తున్నారు। ఎందుకంటే మాకు సీసీ రేంపు కానీ ఒకళ్ళు రోడ్ ఇస్తారనేసి మేము కలెక్టర్ గారిని కోరుకున్నాం। ఎందుకంటే కలెక్టర్ గారు ఇప్పుడు చింతపల్లి నుంచి వస్తుండగా మేము తెలుసుకొని మేము వచ్చి మా ఊరికి వచ్చే రూట్న మేము మా ఊరు గ్రామస్తులంతా నిల్చున్నాం। అలా నిల్చుంటే మేము కలెక్టర్ గారు ఆపగానే మమ్మల్ని ఆపి మా ఊరి ప్రాబ్లమ్స్ అంతా తెలుసుకొని మమ్మల్ని మీకేం కావాలని అంటే మాకు సీసీ రేంపు, మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మినీ లేదు, మినీ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అనేసి అంటే వెంటనే కలెక్టర్ గారు మమ్మల్ని స్పందించి మమ్మల్ని ఆనందించారు। అందుకు మేమందరం గ్రామస్తులందరూ మేము కలెక్టర్ గారికి వేల నమస్కారాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం। ఏంటంటే మాకు ఇప్పుడు మేము చాలా సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మా ఊర్లో రోడ్ లేదని చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం। ఎన్నిసార్లు పెట్టినా సరే మా ఊరికి రోడ్ అనేది వచ్చేది కాదు। ఇప్పుడు మాకు కలెక్టర్ గారి ద్వారా వస్తుంది అనేసి మేము కలెక్టర్ గారికి నమస్కరించి మేము చెప్పుకుంటాం।